దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం. హిమాలయ పర్వతాల్లో ఎక్కడో పైన ప్రతి ఏడూ దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తూ ఉంటాడు. మంచు కురిసిన చోట్ల ఐసుగడ్డలు కట్టి మట్టిని గట్టిగా కప్పేసి ఉంటాయి. ఎండ, వెలుతురు, చలిరాత్రుల వణికింపు ఆ నేలను తాకదు. ఆ మంచుగడ్డని చీల్చుకుని అత్యంత ఆకర్షణీయమైన పూలు బయటకు వచ్చి వికసిస్తాయి. గడిచిన ఎండాకాలమంతా ఆ మొక్క నేలమీద పాకుతూ తన ఆకుల్నీ కొమ్మల్నీ వ్యాపింపచేస్తుంది. సూర్యరశ్మినంతా ఆత్రంగా తాగుతుంది. ఆ వేడిమినంతటినీ చలికాలం పొడుగునా తన వేళలో భద్రంగా దాచుకుంటుంది. వసంతం రాగానే మంచుగడ్డల కింద ఉన్న మొక్కలో చలనం వస్తుంది. దానిలోంచి పుట్టిన వేడి మంచుపొరను కొద్ది కొద్దిగా కరిగిస్తూ ఆ మొగ్గ పెరుగుతూ ఉంటుంది. ఆ మొగ్గ అలా చొచ్చుకుంటూ వస్తున్నప్పుడు మంచులో చిన్న గాలి ప్రదేశం ఎప్పుడూ ఆ మొగ్గ చుట్టూ ఉంటుంది. మంచుపొరను తొలుచుకుని మొగ్గ బయటకు వచ్చిన తర్వాత సూర్యరశ్మిలో అది అందంగా వికసిస్తుంది. ఎండలో మంచుగడ్డ తళతళలాడినట్టుగానే ఆ పుష్పపు ముఖములు ఎరుపుదనం తళతళలాడుతుంది. స్ఫటికంలా స్వచ్ఛంగా మెరిసే ఈ పువ్వు మన హృదయంతో మాట్లాడినంత స్పష్టంగా వెచ్చని వాతావరణంలో విరగబూసిన బంగారు రంగురంగుల పూలు మాట్లాడలేవు. అసాధ్యాలు సాధ్యం కావడాన్ని చూడటానికి మనం కుతూహలపడుతుంటాం. దేవునికి కూడా ఇదే ఇష్టం. చివరిదాకా ఎదుర్కోండి. మానవపరమైన ఆశలు, ప్రయత్నాలన్నీ దేవుని శక్తికి ఆటంకాలే. ఎదురైన కష్టాలన్నిటినీ పడేసి మూటకట్టండి. మీరు వెయ్యగలిగినన్నిటినీ వేసి మూపకట్టండి. ఇది అసాధ్యమనే ప్రసక్తి తేవద్దు. విశ్వాసం దేవుని వైపుకు చూస్తుంది. మన దేవుడు అసాధ్యాలకు దేవుడు.